బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇర్మియా గ్రంథంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవరు? అసలు మానవ యొక్క సమస్యకు ప్రాబ్లం ఏంటి? మనిషి జీవితంలో సమస్యలన్నిటికీ రీజన్ ఏంటని ఆలోచన చేస్తే పాపము. మనిషి హృదయమే పాపానికి మూల కేంద్రమని దేవుని లేఖనాలు, పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మనిషి పాపాన్ని జయించలేకపోతున్నాడు, పాపపు ఉచ్చుల్లో మనిషి ఉండిపోతున్నాడు, పాపపు తలంపుల్లో మనిషి ఉండిపోతున్నాడు, పాపాన్ని జయించలేకపోతున్నాడు, తన జీవితంలో చెడును జయించలేకపోతున్నాడు, తన జీవితంలో మంచి కంటే చెడునే ప్రేమిస్తున్నాడు. అందుని బట్టి సమస్యలన్నీ కూడా భారతదేశానికి చాలామంది రాజకీయపరమైనటువంటి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్, అనేక మంది స్వాతంత్ర సమరయోధులు. మరి ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రాన్ని ఎవరివ్వగలరు? ఆధ్యాత్మికపరమైనటువంటి ఫ్రీడమ్ని ఎవరివ్వగలరు? మనిషిని సంతోషంతో, సమాధానంతో, శాంతితో నింపగలిగినటువంటి వాడు ఎవరనంటే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆయన ఈ లోకానికి వచ్చి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా నా దగ్గర మీకు స్వాతంత్రం ఉంది, ఆధ్యాత్మికమైన స్వాతంత్రం నా దగ్గర ఉంది, నేను ఆధ్యాత్మిక పరమైనటువంటి స్వాతంత్రాన్ని మీకు ఇవ్వగలను.